మంది కుటుంబంలో ఉన్న బిడ్డలు, యవనస్తులు భయంకరంగా ఎన్నిసార్లు చెప్పినా మరలా పోయి బురదలో పడతా ఉంటారు. ఎన్నిసార్లు చెప్తున్నా మాట వినరు. అప్పుడు తండ్రి అంటే, వీడు మాట వినడు, వీడి బుద్ధి మారదు, వీడి ఇంకా మార్పు ఉండదు ఇక అంటే ఒక కంక్లూజన్కి వచ్చేస్తున్నారు, ఇంకేమీ కాదు అని. ఆ పరిస్థితుల్లో వచ్చిన వారు ఇక్కడ ఉన్నారా? మీతో దేవుడు చెప్తున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈ రోజుతోనే దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నీ సమస్యను తారుమారు చెయ్యబోతున్నాడు. నీ సమస్యలో గొప్పగా విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అయిపోయింది అనుకున్నావా? ఆనాడు మరియా మార్త కూడా అయిపోయింది అనుకున్నారు. ఆ సమయంలోనే అద్భుతము చేసే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అయిపోయింది నా జీవితం అనుకున్న రోజే అద్భుతము జరుగుతుంది. మీ ఎదుట నేను నిలబడి ఉన్నాను కదా. మరి కరోనా టైంలో నేను చాలా భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళవలసి వచ్చింది. కానీ నాకు తెలుసు, నేను నమ్మిన దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడని నమ్మాను. నేను అన్నాను, ప్రభువా నీ సేవ చేయకపోతే నేను బ్రతికుండడం కూడా వేస్ట్, నన్ను తీసుకో. నేను ఇదే చెప్పాను, నేను బ్రతికుండడం కూడా వేస్ట్ నాయన, వ్యర్థము. నీ సేవ కోసమే నేను బ్రతికున్నా. నా ఊపిరి నీవే యేసయ్యా, నాకు సమస్తము నీవే యేసయ్యా. ఆ సేవే నేను చేయలేకపోతే, నీ ప్రజలను వాక్యము చేత నేను నింపలేకపోతే, బలపరచలేకపోతే, స్థిరపరచలేకపోతే నాకు ఇంక ఈ జీవితం కూడా వద్దు నాయన, బ్రతకడం వేస్ట్ అయ్యా, నన్ను తీసుకో. అదే రోజండి ఆ మాట అన్నాను, కన్నీటితో ప్రార్థన చేశాను. నాకు నీ సేవ చేయకపోతే ఈ జీవితం అవసరం లేదని చెప్పాను. అదే క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు దర్శనంలోనికి వచ్చి పరిశుద్ధాత్మ అగ్ని చేత ముట్టి నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచాడు, మీ ఎదుట నిలవబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా ఈమె చాప్టర్ క్లోజ్ అన్నారు, ఇంకా ఈమె జీవితం ఇంకా లేదన్నారు, ఇంకా జీవితాంతం ఈ మెడిసిన్తోనే ఉండాలన్నారు, చచ్చేంత వరకు ఇదే జీవితం అన్నారు. కానీ అలా ఉన్నానా నేను? ఆ తర్వాత కొలిమిలో వేయబడినటువంటి బంగారము ఏ రీతిగా సువర్ణము ఇంకా కల్మషము పోయి ఇంకా శ్రేష్టమైన అపరంజిగా మారుతుందో ఆ రీతిగా నా జీవితాన్ని దేవుడు ఎంత గొప్పగా చేశారో తెలుసా. మర్చిపోయినవన్నీ కూడా అదే క్షణంలో నాకు మళ్ళా జ్ఞాపకానికి వచ్చాయి. మన దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. చీకటి అలుముకున్న కుటుంబంలో వెలుగును ప్రకాశింపజేయగల సమర్థుడు మన యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. చీకటి అలుముకుందండి ఆ కుటుంబంలో. వచ్చి యేసయ్య ఆ సమాధి దగ్గర నిలబడి బిగ్గరగా మాట్లాడుతున్నాడు, లాజరు బయటికి రా. ఆ స్వరములో ఎంత శక్తి ఉంది! మన యేసయ్య స్వరములో శక్తి ఉంది. నమ్ముట నీ వలన అయితే దేవుని మహిమను చూస్తావు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఎంత శక్తివంతంగా దేవుని స్వరము ఉందంటే, లాజరా బయటికి రా అని ఆ స్వరము మాట్లాడుతున్న సమయంలో ఆ స్వరము వింటున్న శవము కూడా జీవముతో నింపబడింది. దేవునికి మహిమ కలుగును గాక. జీవము లేని శవములో జీవము ప్రసరింపజేశాడు మన యేసయ్య. దేనిలో వచ్చింది ఆ యొక్క శక్తి? యేసయ్య స్వరములో ఉంది శక్తి. ఈ రోజు చాలా మంది క్రైస్తవులకు జ్ఞానము లేదు. యేసయ్య స్వరము వింటున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము వింటున్నప్పుడు ఎంతగానో బలము పొందుకోవాలా. దైవజనులు నీ జీవితంలో చీకటి వలయములు తొలగిపోతాయంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు రిసీవ్ ఇట్. దాన్ని స్వతంత్రించుకోవాలా, స్వాధీనపరుచుకోవాలా. అంత శక్తి ఉంది దేవుని యొక్క మాటలో, దేవుని వాక్యములో అంత శక్తి ఉంది. ఆ రీతిగా లాజరు బయటకు వచ్చాడు. కాళ్ళకి చేతులకు ఉన్న కట్లు విప్పమని చెప్పారు, మొహానికి ఉన్న రుమాలు కట్టబడి ఉంది, విప్పమని చెప్పారు. జీవముతో లాజర్ని నిలవబెట్టాడండి యేసయ్య. అంత శ్రేష్టమైన దేవుణ్ణి మనం నమ్మి ఉన్నాం. మీ జీవితంలో కూడా ఇంకా బతికి ఉన్నామంతే, మా జీవితంలో ఏమీ లేదంటున్నావా? ఈ రోజు నుంచి దేవుని యొక్క జీవమును నువ్వు పొందుకోబోతున్నా. జీవము కలిగి, జీవాత్మను కలిగి జీవించే జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.
పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నీ జీవితంలో అసాధ్యమైనదిగా ఏది ఉండదు, సమస్తము సాధ్యమే. ఈ యొక్క కార్యము జరిగినప్పుడు మరి లాజరు తిరిగి లేపబడినప్పుడు అక్కడ చుట్టూ ఉన్నవారు ప్రభు యందు విశ్వాసం ఉంచారు. సో మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించినప్పుడు అవి మనం పొందుకొని మర్చిపోకూడదు. విశ్వాసము అంతకంతకి మన జీవితంలో దృఢపడుతూ ఉండాల. ఈరోజు మీ జీవితాల్లో అంధకారం అంటున్నారు, చీకటి అంటున్నారు, ఇంకేమీ జరగదంటున్నారు. ఒకప్పుడు దేవుడు నీకు మేలు చేసిన దేవుడు కదా, నీ కన్నిటిని నాట్యముగా మార్చిన దేవుడు కదా, నీ మారా అనుభవాన్ని మధురంగా మార్చిన దేవుడు కదా. మర్చిపోయావా? ప్రభు చేసిన అద్భుత కార్యాన్ని మర్చిపోయావా? ఎన్నాడెన్నడు మారనిది ఆ యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది ఆ యేసుని ఆ ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేని. మనస్ఫూర్తిగా నిజము దీనిని నమ్ము, అది అందించలేనిది.